అధికారాన్ని చేతిలో పెట్టారు. బట్ ఓకే, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఎస్, నెక్స్ట్ దేవిప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎస్, దేవిప్రసాద్ గారు, ఏంటి తెలంగాణ జాతిపిత పైన కమెంట్స్ సంబంధించి బీఆర్ఎస్ ఏ రకంగా చూస్తుంది ఏంటి? అసలు మరోపక్కట్టు సీఎం రేవంత్ రెడ్డి ఇది ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది. బీఆర్ఎస్ అవినీతి చిట్టా బయట పెడతాము అంటూ కూడా ఒక స్ట్రాంగ్ అల్టిమేటం అయితే జారీ చేస్తుంది. ఏంటి బీఆర్ఎస్ దీన్ని ఏ రకంగా ఎదుర్కోబోతుంది? గుడ్ మార్నింగ్ అండి. ఛానల్లో ఉన్న పెద్దలకు అందరికి నమస్కారం. అంటే రాష్ట్రంలో అనేక హామీలు ఇచ్చి హామీలు అమలు చేయాలని ఇలా ప్రజలు వివిధ వర్గాలు అనేక మంది ఆక్రోశిస్తే ఆవేదన ఎంత ఉంటే వాటిని డైవర్ట్ చేయడానికి వివిధ రకాలుగా చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగమే ఈ చర్చలన్నీ కూడా. ఒకటి, గవర్నర్ కు సంబంధించినటువంటి ఏదైతే మొన్న ప్రకటన చేశారో గవర్నర్ గారు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విధాన పరమైనటువంటి ఒక పత్రాన్ని అసెంబ్లీలో చదివిండో దాని మీద చర్చను డైవర్ట్ చేయడానికి రవీంద్ర భారతిలో ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడినో సభ్య సమాజం అంతా కూడా చూసి అప్పుడు ఏం మాట్లాడిండో తర్వాత దాన్ని వివిధ వర్గాల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చినాక దాన్ని ఎటువైపు మళ్లించిండో ఇలా మొత్తం తెలంగాణ సమాజం అంతా కూడా చూస్తా ఉన్నది. అంటే ఒక ప్రతిపక్ష నాయకుడిని ఒక 14 ఏళ్లు ఒక ఉద్యమ నేతగా ఉండి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒక పార్టీని పెట్టి అనేక వర్గాలని కలిపి ఒక రాజకీయ పోరాటం చేసి భారతదేశంలోనే తెలంగాణను ఆవిష్కరించే విధంగా అన్ని వర్గాల సహకారంతో అన్ని రాజకీయ పక్షాల సహకారంతో తెలంగాణను తీసుకొచ్చినటువంటి ఒక నేత పట్ల ఎట్లా వ్యవహరిస్తున్నాడో మనమందరం కూడా చూస్తా ఉన్నాం. అందుకే రేవంత్ రెడ్డి బూతులకు ఒక గొప్ప నాయకుడు, కానీ కేసీఆర్ గారు తెలంగాణకు జాతిపిత అని నిన్న హరీష్ రావు గారు అన్నారు. జాతిపిత అనేది మేము ఎవ్వరం ప్రకటించుకోలేదండి, కేసీఆర్ గారు ఎప్పుడు చెప్పుకోలేదు. కానీ డెఫినెట్ గా తెలంగాణకు సంబంధించినటువంటి అనేక మంది రకరకాలుగా ఉంటారు. సమాజంలో 3.5 కోట్ల మంది ఉంటే ఒక్కొక్కరికి ఒక చిన్న పని చేస్తేనే మనం ఏమంటామండి, మీరు దేవుడు, మీరు మీ జీవితంలో మీ రుణాన్ని తీర్చుకోలేమని అంటారు. సాధ్యంగానటువంటి తెలంగాణను తీసుకురావడానికి అవసరమైనటువంటి ఒక రాజకీయ ప్రక్రియ మొదలుపెట్టి అనేక వర్గాల ఆకాంక్షల్ని సరైనటువంటి రీతిలో కేంద్రం వద్దకు తీసుకుపోయి అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి తద్వారా రాజకీయ పంతాలు, పార్లమెంటరీ పంతాలు ఏదైతే ఆనాటి మన అందరికీ ఆద్యుడైనటువంటి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఆర్టికల్ 3 ప్రకారం ఇవాళ అంబేద్కర్ గారు ఆనాడు ఏమి ఆలోచించేది రాసిండో, బలవంతులకు బలహీనుల మధ్య యుద్ధం జరిగితే బలహీనుల పక్షం ఉండాలని ఆ రోజు వారు చేసినటువంటి ఒక సూత్రీకరణ వల్ల ఇలా ఆ రోజు అంబేద్కర్ గారు రచించినటువంటి, లిఖించినటువంటి, చైతన్యపరిచినటువంటి ఒక ఆర్టికల్ వల్ల ఇలా తెలంగాణ సాధించింది అనేటువంటిది వాస్తవం. దానికి కేసీఆర్ గారు అనేటువంటి ఒక నాయకత్వం వహించుడు అందరం, అందులో అనేక మంది ఉన్నారండి. ఇలా ఎవరినో కించపరచడానికో ఇంకెవరినో అనడానికి ఈ మాటను ఎవరు చెప్పడం లేదు. జయశంకర్ గారు వారు చేసినటువంటి సేవలున్నాయి, కొండ లక్ష్మణ్ బాపు చేసినటువంటి సేవలున్నాయి, బెల్లి లలిత లాంటి కళాకారుని ముక్కలుగా నరికిరండి తెలంగాణ మీద పాట పాడితే. అనేక మందిని నాలుకలు కోసేసిర్రు, అనేక మందిని ఎత్తకపోయిర్రు, అనేక మందిని కిడ్నాప్ చేసిర్రు, అనేక మందిని ఎన్కౌంటర్ చేసిర్రు. ఎవరి పరిపాలన జరిగిందండి ఇవన్నీ? ఎవరి పరిపాలన జరిగింది? కాబట్టి ఇలా తెలంగాణ చరిత్రను వక్రీకరించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ చర్చ అంతా కూడా జరుగుతుంది. రెండవది, ఇలా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక అత్యద్భుతమైనటువంటి అవకాశాన్ని ప్రజలు ఇచ్చింది. మేము అన్ని అమలు చేసినామని ఇలా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏం అమలు చేసిందని అడిగితే మాకు టైం ఉంది, మాకు అసలు నిన్న ఉద్యోగుల గురించి అయితే ఒక మాట అన్నాడు, మీరు డిఎల్ అడుగుతారా? డిఎల్ అడిగితే జీతమే రాదు, ఏదో అన్న వస్త్రం అడిగితే ఉన్న వస్త్రం పోయింది అన్నట్టు ఇలా ఏదో కరువు భత్యం ఏమని అడిగితే మీకు జీతం కూడా రాదని బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. నేను ఏమంటున్నా, ఇలా ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలు ఇలా అమలు చేసేటువంటి ప్రయత్నం చేయండి. మేము అన్ని ఇచ్చిన ఒకటండి దేవిప్రసాద్ గారు, అంటే మీరు ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఈ టైంలో బీఆర్ఎస్ ప్రతిపక్షాన్ని గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు, సస్పెన్షన్లు అండ్ అదేవిధంగా ఈ రకంగా మాట్లాడుతున్నారు, రకరకాలుగా కేసీఆర్ ని టార్గెట్ చేస్తున్నారు, ఈ రకంగా మాట్లాడుతున్నారు అంటూ కూడా మీరు ఇవన్నీ చెప్తూ వస్తున్నారు కదా. మరి గత 10 ఏళ్ల పాలనలో అప్పుడు బీఆర్ఎస్ హయాంలో అసెంబ్లీలో హంగామా జరగలేదా? అప్పుడు ఎవరు బూతులు మాట్లాడలేదా ఏంటి? దానికేమంటారు? అప్పుడు కూడా సస్పెన్షన్లు కూడా జరిగాయి కదా.
దానికేమంటారు? నేనేమంటానండి, గత 10 ఏళ్ల కాలంలో జరిగినటువంటి అనేక ఘటనల మీద ఆయా సందర్భాల్లో అక్కడ స్పందించినటువంటి నేపథ్యం ఉంది. అన్ని 10 ఏళ్ల కాలంలో మొత్తం 100% మంచే జరిగింది, అందులో ఏం చెడు జరగలేదు, లేకుంటే ఏం జరగదు. ప్రభుత్వం అన్నప్పుడు డెఫినెట్ గా కొన్ని సవరించుకోవాల్సినటువంటి ఉంటాయి. ఆ సవరించుకోవడంలో కొంత ఎక్కడో దగ్గర తడబడ్డం కాబట్టి ప్రజలు ఏమన్నారు, మీకంటే గొప్ప పరిపాలన అందిస్తామని హామీ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డికి కదా, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కదా అధికారం ఇచ్చింది. కాబట్టి మళ్ళీ అవే రోజు అదే పద్ధతిలో 10 ఏళ్ల పాలన మీద మీరు చర్చ పెట్టి ఇచ్చిన హామీలను ఎందుకు డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారని ఇలా ప్రజలు ప్రశ్నిస్తున్నారండి. ఇలా ప్రజలకు రైతు బంధు రాలేదు. ఇలా గొప్పగా చెప్పుకుంటున్నటువంటి రైతు బంధు ఒక సంవత్సర కాలంలో మధ్యలో ఒక కాలం ఎగ్గొట్టిండ్రు. ఇప్పుడు 1 ఎకరానికి 2 ఎకరాలకి 3 ఎకరాలకి ఇస్తామని ఒక సెకండ్ ఆపండి. నేనేమంటున్నా, ఇవాళ ఇచ్చినటువంటి ఏ హామీ అమలు చేసిందని ఇవాళ 2500 మహిళలకు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని చెప్పి మీరు హామీ ఇచ్చి గవర్నర్ నోట్ అబద్ధం చెప్పించి అమలు చేస్తామని చెప్పి ఇలా దాన్ని పక్కకు పెట్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే అనేక అంశాల పట్ల కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ సంపూర్ణం కాలేదు, రైతు బంధు సంపూర్ణం కాలేదు, 50 లక్షలు మేమేదో 200 యూనిట్లకు ఇచ్చినామని చెప్పారు, అసలు లెక్క చూస్తే 20 లక్షలకు మించలేదు. ఇవన్నీ కూడా అడిగితే దబాయింపు, ఆ పేరు మీద మీరు రోజు తిట్ల పురాణం చేసేటువంటి ప్రయత్నం. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ చేయాల్సింది ప్రజలు ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెట్టండి, పరిపాలన మీద దృష్టి పెట్టండి. డెఫినెట్ గా ఒక రాజకీయ పార్టీగా ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపుతాం, అవసరమైతే వాటి కోసం పోరాటం చేస్తాం, ఈ సమస్యల్ని ప్రజల దృష్టికి తీసుకుపోతాం తప్ప మీరు అడిగినటువంటి వాళ్ళ మీద ఎదురుదాడి చేసి వాళ్ళకు మార్క్ వేసి బ్రాండ్ వేసి మీరు అడిగే హక్కు లేదు, చెప్పే హక్కు లేదు అని చెప్పి దబాయింపై పనిచేస్తే ఇక్కడ ఊరుకునేటువంటి వాళ్ళు ఎవరు లేరు అనేటువంటి విషయాన్ని మేము చాలా స్పష్టంగా చెప్తున్నామండి. ఓకే అండి. ఎస్ వెంకటరెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఎస్ వెంకటరెడ్డి గారు, సో మీ వర్షన్ ఏంటి? ఇప్పటి వరకు జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మీరు కూడా చూసే ఉంటారు. ఎస్ దీనిపైన మీరేమంటారు? ఈ డైలాగ్స్ వార్లు జరుగుతున్నాయి, దీనిపైన బీజేపీ పాత్ర ఏంటి? ముందుగా మీకు అలాగే